మొన్న అంజనీ పుత్ర గురించి తెలుసుకున్నాం కదా, ఈ రోజు పవన సుతనామ గురించి తెలుసుకుందాం. పుంజకాస్థలకి వచ్చిన 3 శాపాల గురించి తెలుసుకున్నాం కదా. ఆ శాపాల కారణంగా వానర రాజైన కంజరునికి అంజనలా జన్మించింది. తరువాత ఎంతో బలవంతుడైన కేసరిని పెళ్లి చేసుకుంది. వాళ్ళకి గొప్ప సంతానం కలుగుతుంది అని కూడా తెలుసు. కానీ వాళ్ళకి ఎన్నో సంవత్సరాల వరకు పిల్లలు లేరు. కేసరి అంజనులు పిల్లల కోసం గొప్ప తపస్సు చేయాలి అనుకున్నారు. అప్పుడు అంజన కిష్కింద కొండపైన శివుడికి ఘోరమైన తపస్సు చేసింది. అదే సమయంలో అయోధ్య రాజ్యంలో దశరథ మహారాజు గారు పుత్ర కామేష్టి యాగం చేస్తున్నారు. ఆయన కూడా గొప్ప సంతానం కోసం ఆ యాగం చేస్తుండు. అప్పుడు మునులు ఆయనకి ఎంతో మహిమగల పాయసం ఇచ్చారు. తన భార్యలకి సంతానం కోసం ఈ పాయసాన్ని తినిపించమని చెప్తారు. పాయసం ఎంతో మహిమగలది. దశరథ మహారాజు ఆ పాయసాన్ని తన 3 భార్యలకి సమానంగా ఇయ్యాలి. దశరథుడు కౌశల్యకి పాయసం ఇచ్చే సమయంలో ఒక పెద్ద గ్రద్దొచ్చి కొంచెం పాయసం తీసుకువెళ్ళిపోయింది. కిష్కింద వరకు ఆ పాయసం తీసుకువెళ్ళింది కానీ అక్కడికి వెళ్ళాక చేజారిపోయింది. అప్పుడు దైవ కార్యం గురించి వాయుదేవుడు అర్థం చేసుకున్నాడు. మిగతా పనిని పూర్తి చేయడానికి వాయుదేవుడు ఆ పాయసాన్ని కిష్కింద కొండపైన తపస్సు చేస్తున్న అంజనాదేవి అరచేతిలోకి తీసుకుపోతాడు. అలా ఆ పాయసం అంజనా దగ్గరికి చేరుకుంది. అప్పుడు అంజనాకు అర్థమైంది దీనికోసమే తను ఎదురు చూస్తుంది అని. వెంటనే ఆ పాయసం తాగేసింది. తన ఆ పాయసం తాగగానే గర్భం దాల్చింది. అలా అంజనాదేవికి పుట్టాడు కాబట్టి అంజనీ పుత్రుడు అంటారు. వాయుదేవుడి సహాయం ఉంది కాబట్టి పవన్ పుత్రుడు అంటారు. వాయుదేవుడు పుట్టబోయే బిడ్డకి ఎల్లకాలం రక్షిస్తానని మాట ఇస్తాడు కాబట్టి పవన సుతుడు అని అంటారు. ఇది అంజనీ పుత్ర పవన సుతనామ వెనుక ఉన్న కథ. తరువాత మహావీర విక్రమ బజరంగి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్. దశరథ మహారాజు గారు కౌశల్యకి పాయసం ఇచ్చే సమయంలో ఏ పక్షి వచ్చి తీసుకువెళ్ళింది? కామెంట్ బిలో.